ఒక్కసారి గుర్తుందే లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం, అందులో కవిత పేరు రావటం, ఆ టైంలో అరెస్ట్ అవుతుందన్నటువంటి అంశం. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడిని అరెస్ట్ చేయటం, అప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి సిరీస్ ఆఫ్ స్టోరీలు రాసింది, గుర్తుంది కదా. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ అబ్బాయిల మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా అరెస్ట్ అయిపోయారు, లిక్కర్ కుంభకోణంలో ఆంధ్రాకి పాత్ర, ఇవన్నీ రాసుకొచ్చారు కదా. ఇప్పుడు అర్జెంటుగా మాగుంట మీద ప్రేమ వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాగుంటని తన పార్టీలో చేర్చుకుని ఒంగోలు నుంచి పోటీ చేయించాలని చూస్తుంది. ఆయన్ని అందుకనినే చంద్రబాబుని తిట్టమని చెప్తే మాగుంట తిట్టట్లేదు అంటే, ఎస్, ఒక పార్టీ తరపున చేస్తున్నప్పుడు అవతల పార్టీని విమర్శించకపోతే ఇంకా ఈ పార్టీలో ఉండి ఏంటి ప్రయోజనం. సహజంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నోడు ఒక్కళ్ళైనా సరే వైసీపీని తిట్టకుండా ఉన్నోళ్ళు ఉంటారా? ఒక్కళ్ళు, స్థానిక కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడు దాకా. మరి అదే ఇటు పక్కన చేయమని అన్నారో లేదో తెలియదు. కాకపోతే ఇప్పుడు మాగుంట పట్ల, బాలినేని పట్ల చాలా పాజిటివ్ ప్రొజెక్షన్ చేసుకొస్తూ, మొన్నటిదాకా బాలినేని గురించి అడ్డదిడ్డమైన కథనాలు, అక్కడేదో భూములు కుంభకోణం చేశాడని, అట్లాగే మాగుంట పైన రాసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. మరి వాళ్ళు రీచ్ అయ్యారా లేదో తెలియదు. అది కనబడుతోంది ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాల్లో. వాళ్ళు ఇట్టపట్ట సింపథెటిక్గా వార్తలు రాస్తూ జగన్ వీళ్ళని పట్టించుకోవట్లేదు అన్నటువంటి కోణంలో వార్తలు రాసుకొస్తున్నారు. సంథింగ్ తెర వెనకాల ఏదో జరుగుతున్నట్టు కనబడుతోంది.